కొత్త మాటికి ఎక్కడికి వచ్చేస్తారో సిటీలోనే బాగుంటుంది కదంటే బాబు ఎండ దుల్ల కూడా ద్రాక్షారం దంగేరు ద్రాక్షారం ఆటో వెళ్ళిపోతుంది. రావాలి రావాలి రావాలి. మనోడు మొత్తం నష్టపోయాడంట. ఉప్పు నీరు అంట. ఆ ఉప్పు నీరుని ఇలా ఫిల్టర్ చేసి మొక్కలకి వేసేవారు అన్నమాట. జంప్ ఎక్కడి నుంచి ఎవడని చూడడం అనుకోవచ్చు. పర్మిషన్ లేవు, తీసేస్తున్నాను అంతే. పొద్దుమెత్త అన్ని దాకా వీడియో ఎక్కడ తాపేస్తున్నాను మరి. మన ఓడికి మంచి చెరువు, అందులో మంచి చేపలు, ఏదో మంచి వ్యవహారం ఉన్నట్టు ఎడారి ప్రదేశం చెరువు వీటరని ఆయన నేను ఆశ్చర్యపోయాను. చూడండి. प्यारे दोस्त, चैनल को लाइक कर दो, सब्सक्राइब कर लो, ढेर सारे प्यार दो. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. సిటీని వదిలేసి ఫోఫ్రా ఎందుకు వస్తారు శుక్రవారం అన్నది. ఫోఫ్రాలో మా ఓడికి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఏం చేశాడు, ఎలా నష్టపోయాడు అన్నది ఫుల్ వీడియో చేశాను. ముందైతే ఒక లైక్ కొట్టేసి వీడియో కంటిన్యూ చేయండి. వాఫ్రాకి వచ్చే ముందు ఫస్ట్ చేసే పని జమ్మి అండి. జమ్మిలోకి వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కోవాలి. సామాన్లు అంటే కిరాణా సామాన్ అండి, కూరగాయలు అదండి. మన ఇంటి దగ్గర డీమార్ట్ ఎలాగండి అన్ని దొరుకుతాయి కదా, ఆ పప్పు దినుసులని అవి అన్ని కొనుక్కుంటాం కదా, అలాగే మాట ఇది పెద్ద జమ్మి అంటారు దీన్ని. నేనైతే పెద్ద కిరాణా కొట్టు అంటాను. ఇంకేముంది, మనకు కావాల్సినవన్నీ కొనేసుకుని సారీ మనకు కాదు, మా ఊడికి కావాల్సినవన్నీ కొనుక్కుంటాడు. ఎంజాయ్ ద కంటెంట్. వెల్కమ్ టు వాఫ్రా గెస్ట్ హౌస్. ఇదే అండి మా గెస్ట్ హౌస్. ఇంటి చుట్టూ ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టాడండి. మా ఓడుకున్నది ఇదే స్థలం ఏమో అనుకున్నాను నేను వచ్చిన ఫస్ట్ లో. ఇది చాలా పెద్ద స్థలం ఉందండి బాబు, 2 ఎకరాలు వెనక్కి. ఒకప్పుడు 20 మంది 30 మంది పనులతో ఇలిగిపోయేదంటండి ఇది. ఇప్పుడు అయితేనండి ముగ్గురమే పని చేస్తున్నాం ఇక్కడ. ఈ గెస్ట్ హౌస్ లో ఇతనండి వంట మనిషి. ఇతను చేసేది ఏంటంటే గెస్ట్ హౌస్ ని శుభ్రం చేసుకుంటూ ఉండడం, వాళ్ళకి వండి పెట్టడం, ఇదే పని అండి ఇతనిది. ఇతనైతే మన ఇండియా నుంచేనండి, లక్నో నుంచి వచ్చాడు. ఇతనైతే గత 10 సంవత్సరాల నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సీనియరే ఇతనే. నాకు చాలా మట్టుకు సులువుగా పని ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం నేర్పించాడు. నా గురువుతో సమానం, ఇంకా గురువే. అండ్ ఇప్పుడైతే మసీద్కి వెళ్తున్నాడు అండి. మసీద్కి వెళ్ళి వచ్చి వంట కార్యక్రమం అంతా చూసుకుంటాడు అన్నమాట. సైట్ వాచ్మెన్ అండి ఇతను. అదే మొత్తం 2 ఎకరాలు ఉన్నాయని చెప్పాను కదా, 2 ఎకరాలకి వాచ్మెన్ మాట. మొత్తం సాయంత్రం అయితే లైట్లు వేయడం, ఇలాగా చుట్టుపక్కల ఏమైనా చెత్త ఉంటే తీసేయడం, దొంగలు గట్ట రాకుండా చూసుకోవడం, ఇదే ఈయన పని. ఇతనైతే బెంగాల్ నుంచి వచ్చాడండి. ఇంకా ఫైనల్ గా నేనండి డ్రైవింగ్ అని తీసుకొచ్చారు. చాయ్ గవ్వ అని చెప్పి దివానీ వర్క్ చేయించుకుంటున్నారు. ఇంకా అది ఒకటే తెలిసి నాకు ఇక్కడ, ఇంకా అంతకు మించి తెలిసింది ఏం లేదు. బాబు ఎండ దుల్ల కూడా. ఈ సైట్ అంతా మా ఊడిది. ఈ పాత కార్లు చూడండి. ఇక్కడ ఆటో ఉంది, షేర్ ఆటో. రావాలి ద్రాక్షారామాయి, ద్రాక్షారం దంగేరు ద్రాక్షారం ఆటో వెళ్ళిపోతుంది. రావాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇండియాలో ఏం చేశాను. ఆటో నడిపివ్వను. మనోడు మొత్తం నష్టపోయాడంట. ఇది టమాటా, ఇంకా ఏదో వంకాయ, ఇంకా ఏమి ఉన్నాయండి మొలకలు. ఇక్కడ ఏరియాలో పండించాడంట. మొత్తం లాస్ వచ్చి మొత్తం దివాలా తీసాడు కుర్రుడు. ఇప్పుడు అటుపక్క ఇంకోటి ఉందండి, అదైతే రన్నింగ్లో ఉంది. ఇది నొయ్యి, ఇది ఫిల్టర్స్. ఇవ్వండి ఎంత లోతుకు తవ్వినా మనకి సముద్రం వాటర్ పడుతుందండి. సముద్రం పై ఏదో ఉందంటున్నారు వీళ్ళు. అది ఉప్పు నీరు అంట. ఆ ఉప్పు నీరుని ఇలా ఫిల్టర్ చేసి మొక్కలకి వేసేవారు అన్నమాట.
టమాటా ఒకటి, వంకాయ ఒకటి, ఇంకా ఏవో ఉన్నాయి. అవన్నీ కూడా మనోడు వేసాడు ఇలా ఫిల్టర్లు పెట్టి. ఇదిగో మొత్తం ఆ నీళ్ళు పెడతాను. ఇదే సముద్రం వాటర్. ఇది బావి, ఇది బావి. ఆ బావిలో నుంచి వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఫిల్టర్ పట్టి ఇందులో నింపుకొని ఈ పైప్ లైన్ ద్వారా అక్కడికి ఇచ్చి ఇక్కడంతా పంట పండించేవాడు మా వాడు. టమాటా రేటు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది కదా. మా వాడు ఏకంగా మినరల్ ప్లాంటే పెట్టేసి వాటిని 100 రూపాయలకి ఐటెం తయారు చేసుకొస్తే మార్కెట్లో 10 రూపాయలు పలికిందంట. మరి లాస్ అయిపోయాడా అలాగేదో జరిగి కుర్రోడు దివాలా తీసాడు. అక్కడి నుంచి మనోడు డిసప్పాయింట్ అయిపోయాడు. లేడీస్ ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. వాళ్ళు వింటర్లో వస్తారు. అదే చలికాలం అయితే వస్తారండి ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే ఇంకా ఎండలేదు కొండలేదు. ఇంకా ఎందుకు అత్తమాటికి ఎక్కడికి వచ్చేస్తారో, సిటీలోనే బాగుంటుంది కదంటే ఇటు సైడ్ వాతావరణం బాగుంటుందండి. ఎటు చూసినా మనకి పచ్చని తోట, పచ్చగా ఉంటుంది. ఇంకా మన పల్లెటూరులో ఎలా ఉంటుంది చూడండి, అలాగే ఇటు పక్క చూసినా పచ్చదనం కనబడుతుంది. ఈ ఒక్క వాఫ్రా ఏరియా, మళ్ళీ వాఫ్రా దాటి ఇటన్నా వెళ్ళామనుకోండి ఇంకా ఏముండదు, మొత్తం ఇసుక అమ్ముకోవాలి. ఇసుక ప్రస్తుతానికి ఈ వాటర్ దేనికి పడుతున్నాడంటే, అక్కడ చేపలు ఉన్నాయి కదా, చేపలు చూపించాను మీకు. ఈ నిల్వ ఉన్న వాటర్ని తీసుకెళ్ళి అక్కడ చేపలు ఉన్న చెరువులో వదులుతున్నాడు అన్నమాట ప్రస్తుతానికి. అటుపక్కన ఒంట్లు ఉన్నాయి. ఒంట్ల దగ్గరికి వెళ్ళి ఒంట్ల వీడియో తీద్దాం. ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయని అన్నారండి. చూద్దాం, పావురాలు కూడా దొరికితే. ఎడారు ఒంట్లు గట్ట లేవు మా ఊడికి. ఒంట్లు గట్ట ఉంటే ఒంట్ల దగ్గర ఆడేద్దు నన్ను. పడుతుంది చూడు దూరంగా, దాని వెనకాల తిరుగుతా కూర్చోడం ఒంట్ల దగ్గర కానీ పాడేస్తే. వాఫర్ పర్లేదండి ఎలాగన్నా, ఎందుకంటే పచ్చగా ఉంటుంది. ఆ పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ లేని కంట్రీ, పొల్యూషన్ లేని ఏరియా ఇది. పావురాలు ఉంటాయని వచ్చాను, ఏం కనబడతలేదు ఇక్కడ. పావురాలు అయితే కనబడలేదు కానీ ఒంట్లు దొరికినాయండి. ఒంట్లని అయితే బాగా దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. ఈ ఒంటికి వంకాయ కూర ఎక్కువ పెట్టేస్తున్నట్టు అన్నారండి. తెగ దొరత వచ్చేస్తుంది, గోకేసుకుంటుంది. వంకాయలు తినడం మానేయే. మా గెస్ట్ హౌస్కి ఎదురుగానే టమాటాలు, బెండకాయలు, దొండకాయలు అన్ని పండించేది కూడా ఉందండి. మాకైతే లోపలికి ఎంట్రీ లేదు, కానీ చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎంట్రీ ఉంటే బాగున్నాయి. ఎలా పండిస్తారు ఏంటన్నది ఏవే వేసారబ్బా. ఉల్లిపాయలండి, ఇదంతా ఉల్లిపాయల పంట అండి. కనబడుతున్నాయా ఉల్లిపాయలు? ఆ పక్కన గుడారాల టైప్ వేసారు కదా, అవన్నీ టమాటాలు, బెండకాయలు. వాటికి ఎండ గట్టిగా తగలకూడదు అన్నమాట అండి. ఏదో పాపలో జంప్ ఎక్కడి నుంచి ఎవడని చూడడం అనుకో, వేస్తాడు బ్యాండ్. పర్మిషన్ లేవు, తీసేస్తాను అంతే. ఎవడని చూసి వద్దమెత్త అన్ని దాకానే. ఓకే, డోర్ ఓపెన్లో ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదండి, రాకూడదని చెప్పేసాడు. అడిగాను ఒకటి, కానీ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఎలా ఉన్నాయి చేపెడతాను. మొత్తం ఎలా ఉంటాయి అన్నమాట, గుడారాల టైపు. అందులో పండిస్తారండి పంటలన్నీ. నాకు తెలిసిన మట్టుకైతే ఇక్కడ వంకాయ, బెండకాయ, దొండకాయ, ఇంకా వెరైటీలు ఏ పండిస్తారండి వీళ్ళు. నచ్చట్లేదు. మనకు స్పెషల్గా బిర్యానీ వండంటే వాళ్ళకి తెలియకుండా లక్నో స్టైల్లో మనకి బిర్యానీ వండాడు 2 సార్లు. సూపర్. तोफैल क्या बनाता है? कब्सा बर्रिया मेरा को मालूम नहीं है. कितना आदमी को बनाता है? 10 आदमी का. ఓకే. మనోడు ఈ రోజు 10 మందికి ఉండాడండి, కానీ ఒక్కొక్కసారి అయితే 15 మంది 20 మంది కూడా వస్తారు. మా వాళ్ళు తినే దగ్గర మాత్రం అసలు ఎక్కడ తగ్గరండి. నిజంగా 100 దినార్లు తినడానికే తెచ్చుకుంటారంటే, అది ఒక్కొక్క రోజుకి. ఆలోచించండి, 100 దినార్లు అంటే ఇండియాలో 30,000 దగ్గరికి వస్తుందండి.